శ్రీ లింగోద్భవ స్వామి వారి దేవాలయం చందోలు. నమస్కారం. ఇది కృతయుగంలోని లింగోద్భవ స్వామి దేవస్థానం. లింగోద్భవ స్వామి ఈ విగ్రహం లింగోద్భవ స్వామి 13 అడుగులు ఎత్తు, 13 అడుగులు ఎత్తు, మధ్యలో శివుడు, ఈయన బ్రహ్మ అగ్రాన, నేను వరాహ రూపం విష్ణుమూర్తి. శివుడు యొక్క ఆది అంత్యాలు కనుక్కునేటానికి ఈ బ్రహ్మాను విష్ణువు పోటీ పడతారు. సరే, విష్ణుమూర్తి అంటాడు నేను పాదాలు కనుక్కుంటానంటాడు, బ్రహ్మేమో శిరస్సు కనుక్కుంటానంటాడు. వీళ్ళిద్దరు పోటీ పడి ఈయన హంసరూపంతో పైకి పోతాడు. పైకి పోయినప్పుడు మొగలు పువ్వు వస్తుంటుంది పూజ చేసి పైనుంచి, కామధేను కూడా పూజ చేసి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మొగలు పువ్వుని అడుగుతాడు, నేను ఇక్కడికి దాకా వచ్చానని చెప్పి సాక్ష్యం చెప్పమంటాడు. అందుకని అట్టగే చెబుతానంటుంది. అట్టగే గోమాత కూడా చెబుతాను కామధేను. చెప్పినప్పుడు బ్రహ్మదేవి ఈయన అంటాడు నేను అసలు నాకు కనపడలేదు, నేను వచ్చేసాను, శివుడి దగ్గరికి వచ్చి చెప్పేస్తాడు విష్ణువు. కానీ వీళ్ళిద్దరి దగ్గర సాక్ష్యం దగ్గరికి నిల్చోబెడతారు శివుడి దగ్గర. అప్పుడు బ్రహ్మ చెబితే బ్రహ్మ ఏం చేస్తాడు, బ్రహ్మ శివుడు చెబితే అబద్ధం చెప్పాడు, మొగలుపు అబద్ధం చెప్పింది ఎడలేదు కాబట్టి నీకు శిరస్సు ఖండించేస్తున్నాను అంటాడు బ్రహ్మని శివుడు. అట్లా గోమాతను అడుగుతాడు. గోమాత కూడా వచ్చాడని చెబుతుంది. ఎట్లా చెబుతుంది, మొహంతోనేమో వచ్చాడని చెబుతుంది, తోకతో రాలేదని చెబుతుంది. అందుకని ముఖం దానికి చూడటానికి లేదు, అవుకి పృష్ఠానికే తోక దగ్గరే కామధేనువుని చూడాలి. ఇది దీనికి సంబంధించింది. ఇది కృతయుగంలోది, ఈ యుగం కాదు. అర్థమైందా? అది లింగోద్భవ స్వామి. ఇదేంటండి ఇక్కడ ఏదో శిల్పి ఉంది. ఈ చోళరాజులు 10వ శతాబ్దంలో ఈ దేవాలయానికి 150 ఎకరం పొలం ఇచ్చారు. ఇస్తే 50 గొర్రెలు అంటారు దాన్ని. 50 గొర్రెలు అంటే ఆ రోజుల్లో 3 ఎకరాలు అంత లెక్క, వాళ్ళ లెక్కలు. చోళ మహారాజులు భూమి ఇచ్చారు. అది శాసనం. అర్థమైందా? దీనికి అంటే అంతకుముందు అది కృతయుగం కదా, ఈ యుగాలు కాదుగా. ఆ తర్వాత 6 శివలింగాలు ఉన్నాయి కదా, ఒకటి 6 శివలింగాలు పదండి. ఇవి బ్రహ్మసూత్రం గల శివలింగములు. ఏమిటి బ్రహ్మసూత్రం గల శివలింగాలు. ఒకటి ధర్మరాజు, ఒకటి అర్జునుడు ప్రతిష్ఠ చేశారు. ధర్మరాజు వాయు ప్రతిష్ఠ చేశారు, అందరూ తాకచ్చు. ఇది అర్జునుడు ప్రతిష్ఠ, వాయు ప్రతిష్ఠ. అర్జునుడు వాయు ప్రతిష్ఠ, ఇది అందరూ తాకచ్చు. ఇది బ్రహ్మసూత్రం గల శివలింగం. బ్రహ్మసూత్రం, ఇది బ్రహ్మసూత్రం శివలింగమే. అర్థమైంది? దేవుడి గుళ్ళో ఉన్నది కలియుగంలో, గుళ్ళోది లోపల అది కలియుగంలోని శివలింగమే లింగోద్భవ స్వామి అంటాం. ఇవి ఆశ్వేజ మాసం దసరా మహోత్సవాలు బాగా జరుగుతాయి. కార్తీక మాసం 4 రోజులు ఈ చుట్టుపక్కల దేవాలయాల్లో ఇదే గొప్ప, బాగా జనం వస్తారు. దీపారాధనలు, అభిషేకాలు అన్నీ బాగా జరుగుతాయి. తర్వాత చైత్ర పౌర్ణానికి ఈ లింగోద్భవ స్వామికి కళ్యాణోత్సవాలు 5 రోజులు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ బళ్ళమ్మ గుడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. స్థాళ పురాణం.